బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వచ్చేసరికి వర్క్షాప్ దగ్గరకు వచ్చానండి. మన వర్క్షాప్ దగ్గర ఏంటంటే కొన్ని మొక్కలు వేసుకున్నాను. అందులో నల్లేరు ముఖ్యంగా నాకు నల్లేరు అంటే చాలా ఇష్టము. ఆ నల్లేరు పెంచుతానన్నమాట. ఆ నల్లేరుతో ఈరోజు పప్పు చెక్కలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి నల్లేరు అనేది. చాలా మందికి కూడా అవేర్నెస్ వచ్చింది నల్లేరు వాడకం పైన. సరే, ఇప్పుడు నల్లేరు కోసి మీకు చూపిస్తాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. మన సొంత ఇంటి దగ్గర కూడా మిద్దె తోట పెంచాను. అవన్నీ మీకు చూపించాను ఇంతకుముందు. ఇది చూడండి, అలోవెరా ఎంత బలంగా పెరిగిందో. ఇవన్నీ కూడాను పురుగు మందులు లేకుండా పండించినాయి అన్నమాట, సేంద్రియం. ఇదిగోండి, ఈ మొక్క వచ్చేసరికి ముల్లంగి. ఈ ముల్లంగి నాటామన్నమాట. ఈ ఆకు వస్తుంటే ఈ ఆకుతో మేము కర్రీ చేసుకుంటూ ఉంటాము. అట్లాగే ఇది చూడండి, ఇక్కడ వచ్చేసరికి మామిడి అల్లం మొక్క అన్నమాట. మామిడి అల్లం కూడా వేసాను. మనం మామిడి అల్లం అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటాము. చాలా ఇదంతా లోపలంతా పాకిందండి మామిడి అల్లం అయితే. ఇదిగోండి నల్లేరు. ఇంకా బాగా సెట్ చేయాలండి. ఇప్పుడు ఈ నల్లేరుని కట్ చేసుకుంటాను. ఇదిగో బాగా లేతగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి అండి, మన వర్క్షాప్ దగ్గరికి మామిడి అల్లం అది తెప్పిస్తూ ఉంటాం కదా, అవి దుంప నాటానమాట. కుదిరినప్పుడు కుదిరినట్టు ఈ నల్లేరు కూడా అట్లా నాటింది. నల్లేరు కారం అది తయారు చేస్తుంటాం కదా. అయితే ఒక విషయం, మనకి ఇంతకుముందు ఛానల్లో నల్లేరు కారం తయారీ చెప్పలేదులే, నల్లేరు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను. మీరు చూసి ఆ పచ్చడి తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే నేను వస్తుంటే, వర్క్షాప్ దగ్గరకు వస్తుంటే దారిలో ఒక మేడం కనపడి చెప్పారనమాట. తను, అమ్మ మీ వీడియో చూసి నల్లేరు పచ్చడి చేసుకున్నాను, చాలా బాగుంది అని చెప్పి. అలా అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. మీరు కూడా ఆ పచ్చడి తయారు చేసుకుని తిని చూడండి, సూపర్గా ఉంటుంది అనమాట. లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఇవన్నీ కూడా ఇట్లా సెట్ చేసుకున్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి శంకు పువ్వులు అంటారు కదా, అది అనమాట. నేను వాటర్లో కలుపుకొని తాగుతుంటాను. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. నాకు అవకాశం ఉన్నంత వరకు అండి, కుదిరినట్టు నేను ఇట్లా మొక్కలు నాటుకుంటున్నాను. ఇక్కడ ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చూడండి నల్లేరు ఎంత లేతగా ఉందో. ఈ నల్లేరుకండి మోకాళ్ళ నొప్పులు ఇవి రావన్నమాట. ఈ నల్లేరు తినటం వల్ల కీళ్ళ నొప్పులున్నా, మోకాళ్ళ నొప్పులున్నా దానికి నల్లేరు మంచి ఔషధం. ఇప్పుడు ఈ నల్లేరుతో పప్పు చెక్కలు చేసి చూపిస్తాను. సరే, ఇంటికి వెళ్దాం రండి, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు మన వర్క్షాప్ దగ్గర ఉన్న నల్లేరుని తీసుకొచ్చాం కదా. ఈ నల్లేరుని సన్నగా ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకుందాం. అయితే ఈ నల్లేరు కొంతమందికి చేతులకి పడదంటారమ్మా, దురద అంటారు. నాకైతే అదేమి ఉండదు. మీకు ఏమన్నా ప్రాబ్లంగా అనిపిస్తే కొంచెం నువ్వుల నూనె రాసుకోండి. ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ ఆకులు ఉంటే ఆకులతో పాటు కట్ చేసుకోండి ముక్కలు. ఈ ఆకులు కూడా వాడుకోండి, మంచిదే. కాకపోతే ఈ తీగలు మాత్రం ఉండకూడదు, ఈ తీగలు తీసేయాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాం. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 6 లేదా 7 తీసుకోండి. 2 అంగుళాల అల్లం తీసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసరికి మీకు కావాల్సినంత కారం, అంటే కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా.
నేనైతే కారం తక్కువదే తీసుకున్నాను, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఈ అల్లం ఇదంతా చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ముక్కలు తరిగి పెట్టుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట, పేస్ట్ మాదిరిగా. ఇదిగోండి, ముందుగా కావాల్సింది ఇప్పుడు మనకి బియ్యపిండి. ఈ బియ్యపిండి వచ్చేసరికి ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. వెయిట్ లెక్క వచ్చేసరికి 400 గ్రాములు ఉంది బియ్యపిండి. అందులో 1 స్పూను సగ్గుబియ్యం అనమాట, ఒక అర్ధగంట ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. అదేవిధంగా 3 స్పూన్లు వచ్చేసరికి పచ్చిశనగపప్పు ముందే నానబెట్టి పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి తీసుకున్నాను అనమాట. అవి వేసుకోండి. పప్పులు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అమ్మా. నేనైతే కరెక్ట్ కొలతతో చెప్తున్నాను. 3 స్పూన్లు వచ్చేసరికి పెసరపప్పు అనమాట. ఇవి కూడా అదే విధంగా నానబెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర. ఈ జీలకర్ర వచ్చేసరికి కొంచెం ఈ విధంగా నలిపి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా 2 స్పూన్లు తెల్ల నూగు పప్పు అన్నమాట, అవి వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినంత ఉప్పు. అదేవిధంగా ఇందాక మనం పట్టుకున్నాం కదా మిక్సీ పట్టిన నల్లేరు, పచ్చిమిర్చి, అల్లం అన్నమాట. ఈ 3 కలిపి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. అదేవిధంగా ఒక 4 స్పూన్లు వెన్న తీసుకున్నాను, ఆ వెన్న కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళతో మళ్ళా ముద్ద మాదిరిగా చేసుకుందాం. కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటూ చూడండి అమ్మ, అన్నీ ఒక్కసారి పోసుకోబాకండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలపండి. గోరువెచ్చటి నీళ్ళు అయితే సరిపోతుంది అనమాట, మనం వెన్న వేసాం కదా. మీ దగ్గర వెన్న లేకపోతే గనక కొంచెం ఆయిల్ కాగబెట్టుకొనైనా అదైనా కలుపుకోండి. ఇదిగోండి, మీకు ఈ సైజు ముద్దలు తయారు చేసుకోండి. ఈ విధంగా బాల్స్ మాదిరిగా చేసుకున్న తర్వాత మనం ఈ పప్పు చెక్కలు ఒత్తుకుంటాం కదా మిషన్, దాంట్లో పెట్టి మనం పప్పు చెక్కలు ఒత్తుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నాను, ఆయిల్ బాగా కాగింది. కాగిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు ఒక్కో పప్పు చెక్కని ఇందులో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదే వేగనీయండి అమ్మా. బాగా దోరగా వేగనిచ్చి
గోల్డెన్ కలర్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం తీద్దాం. ఇట్లా మధ్య మధ్యలో తిప్పుతూ చేసుకోండి అమ్మా. ఇదిగోండి బాగా వేగినాయి. వీటిని వడబొట్టులోకి తీసుకుందాం, అంటే ఆయిల్ అంతా దిగిద్ది అన్నమాట. ఇదిగోండి పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. చూశారు కదా నల్లేరు పప్పు చెక్కలు ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చో. నేను చెప్పినట్టు చెప్పిన కొలతలతో చేసుకోండి అమ్మా, చాలా బాగుంటాయి. అసలు తిని చూస్తే వదిలిపెట్టరు అనమాట. ఇవే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇలాగే మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.